రీసెంట్‌గా సెప్టెంబర్ 22 నుంచి సెంట్రల్ గవర్నమెంట్ అనేది జీఎస్టీలను కొన్ని వాటి మీద ఇంక్రీజ్ చేశారు. అండ్ ఇంకొన్ని వాటి మీద డిక్రీజ్ చేశారు. అవేంటో ఈ వీడియోలో చూసేద్దాం. వీడియోని కంప్లీట్‌గా చూడండి. అప్పుడైతేనే మీకు అర్థమవుతుంది. ఆటోమొబైల్ సెక్టార్‌లో అయితే కార్స్ బిలో 1200 సీసీ అండ్ బైక్స్ బిలో 350 సీసీ, లారీ అండ్ 3 వీలర్స్ మీద 28% నుంచి 18%కి తగ్గించారు. ఎలక్ట్రానిక్స్ అయిన టీవీ, ఏసీ, వాషింగ్ మిషన్స్ 28% నుంచి 5%కి అయితే డిక్రీజ్ చేశారు. అగ్రికల్చర్ సెక్టార్లో ట్రాక్టర్స్, పురుగుల మందు అండ్ అగ్రికల్చర్ ఎక్విప్మెంట్స్ మీద 18% నుంచి 5%కి తగ్గించారు. మనం ప్రతిరోజు యూజ్ చేసే సరుకులు, డైరీ ప్రొడక్ట్స్ ఇలాంటి వాటి మీద 18 నుంచి 5%కి తగ్గించారు. హెల్త్ కేర్ సెక్టార్లో అయితే లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ మెడికల్ ఎక్విప్మెంట్స్ మీద జిఎస్టీలను లేకుండా చేశారు. అండ్ ఎడ్యుకేషన్లో నోట్బుక్స్, స్టేషనరీ అండ్ వీటి మీద జిఎస్టీ అయితే లేదు. ఇప్పుడు వేటి మీద జిఎస్టీని పెంచారో చూసేద్దాం. టొబాకో, సిగరెట్స్, కూల్ డ్రింక్స్ అండ్ ఆల్కహాల్ వీటి మీద అయితే 28% నుంచి 40%కి అయితే ఇంక్రీజ్ చేశారు. లగ్జరీ కార్స్, బైక్స్ని కూడా 28% నుంచి 40%కి అయితే ఇంక్రీజ్ చేశారు. మనం వేసుకునే బట్టలు 2500 కంటే ఎక్కువ ఉంటే వాటికైతే 18% జిఎస్టీ అప్లికబుల్ అవుతుంది.